ఇప్పుడు మీరు ఈ వాక్యాలను వింటున్న ఈ క్షణంలోనే మీ శరీరంలో లక్షలాది కణాలు, సెల్స్ నిరంతరంగా పనిచేస్తున్నాయి. ప్రతి కణం జీవంతో నిండినది. ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. మీ గుండె కణాలు ఎప్పుడూ ఆగవు. మరి మెదడు, న్యూరాన్స్ ఆలోచనలు, జ్ఞాపకాలు, కలలను సృష్టిస్తూనే ఉంటాయి. అల్లాహ్ మీ శరీరాన్ని ఒక పూర్ణమైన, సమతుల్యమైన వ్యవస్థగా సృష్టించాడు. ఇది ప్రతి క్షణం జీవంతో కదులుతూ ఉంటుంది. మీరు ఒకే శరీరం కాదు, ఒక జీవావరణ వ్యవస్థ, లివింగ్ ఈకోసిస్టమ్ వంటివారు. ప్రతి కణం మరో కణంతో సహకరించి జీవాన్ని కొనసాగిస్తుంది. మీ ప్రతి ఊపిరి మీ కణాలకు ఆహారం. ప్రతి ఆలోచన న్యూరాన్ల మధ్య జరిగే ఒక రసాయన చర్చ. మరియు ప్రతి క్షణం లక్షల కణాలు మరణించి కొత్తవి పుడతాయి. ఇది అంతా అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు శక్తి వల్ల సమతుల్యంగా నడుస్తుంది. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, మేము భూమిలోని ప్రతి దానిని జంటలుగా సృష్టించాము. సూరహ్ అల్ అన్బియా 21:30. ఇది మనకు గుర్తు చేస్తుంది, ప్రతి కణం, ప్రతి చర్య, ప్రతి జీవం అల్లాహ్ యొక్క ఏకత్వానికి తౌహీద్ సాక్ష్యం. మీరు ఇది అన్నీ యాదృచ్ఛికంగా జరిగిందని లేదా ఎవరో వేరొకరు సృష్టించారని అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యవస్థ ఎంత క్లిష్టమైనది, సమతుల్యమైనది మరియు క్రమబద్ధమైనదో. అల్లాహ్ తప్ప మరెవరూ దీన్ని నిలబెట్టలేరు. జీవం, సృష్టి, చలనం ఇవి అన్నీ ప్రతి క్షణం అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటిస్తున్నాయి. అందువల్ల ఓ మనిషి, నీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి ఊపిరి, ప్రతి ఆలోచన అల్లాహ్ యొక్క శక్తి మరియు జ్ఞానం యొక్క ప్రతిబింబం అని గుర్తించు. నీ బుద్ధి గర్వంలో అల్లాహ్ యొక్క శక్తిని నిరాకరించవద్దు. నీ ఆరాధనలో శరీరానికి హాని కలిగించే కఠినత చేయవద్దు. ఓ మనిషి, మరణం రాకముందే నీ సృష్టికర్తను గుర్తించు, ఆయనను నమ్ము. ఎందుకంటే అదే రక్షణకు మార్గం. లేకపోతే ఫలితం నిత్య నరకం. కాబట్టి జన్నత్, స్వర్గం దారి ఒకటే. సృష్టికర్తను తెలుసుకోవడం మరియు ఆయనకు బందాగి చేయడం. దువ్వా, ఓ అల్లాహ్, మాకు అలాంటి ఆరాధన ప్రసాదించు. అది మన హృదయానికి శాంతినిస్తుంది, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మనలను నీ సమీపానికి తీసుకువెళ్తుంది. ఆమీన్.